చివరిది అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఇది ఈ ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం అయినా ఎంతో సమర్థవంతంగా ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. పరివర్తనాత్మక భూ పరిపాలన, మీ ఆసక్తి, ప్రభుత్వ భరోసా. భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష, నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే, మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉంటూ, అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 27 సంవత్సరాలు కంటిన్యూస్గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష. తనకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే, గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ 5 ఏళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ 21, 2020 మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను CORSను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 రూపొందించబడింది. ఇప్పటి వరకు 17,53,000 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు 4,80,000 మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా 45,000 భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది. మా ప్రభుత్వం 1,37,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 1,13,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధిత ఆస్తులు ఏదైతే సెక్షన్ 22A నుండి భూములను తొలగించింది. షరతు గల పట్టా భూములు 33,428 ఎకరాలు, 2,06,000 ఎకరాలు చుక్కల భూములు, 1,07,000 మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1882 నుండి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద 22,837 ఎకరాలు, 22,346 మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాలు DKT పట్టాలను, 17,768 మంది భూమి లేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. అధ్యక్ష, దిస్ రిక్వైర్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అధ్యక్ష. ఇది సామాన్యమైన పని కాదు అధ్యక్ష, సామాన్యమైన పని కాదు. ఎక్కడ 100 సంవత్సరాల క్రితము సర్వే, ఎక్కడ 100 సంవత్సరాల తర్వాత, ఎక్కడ వివాదాలు, ఒక ఆస్తికి, ఒక వ్యక్తికి అధ్యక్ష మనం ఇచ్చే ఒక ధైర్యము ఈరోజు ప్రభుత్వమే గ్యారంటర్గా ఉంటుంది అధ్యక్ష.
ఇది చాలా గొప్ప. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సాహసము చేయలేదు, ఇది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, ప్రభుత్వ విధానాల అమల్లో ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్యకాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 2014-19లో 34,108 ఉద్యోగాలు అయితే అధ్యక్ష, ఇప్పుడు 4,95,000 కొత్త ఉద్యోగాలు అధ్యక్ష. సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు 2022 కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాం. 27% మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము. 11వ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము. ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాము. ఆశా వర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది. పోలీస్ స్టేషన్లో 3,920 పోస్టులతో 4 బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది. నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది.